హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరు మంచిగా ఉన్నారా? అందరు డిన్నర్ చేసిరా ఫ్రెండ్స్? నేను మా ఆయన అయితే రెస్టారెంట్కి వచ్చినాం ఇంకా డిన్నర్ చేద్దామని. ఇక్కడికి వచ్చాకనైతే ఏమర్థమైందంటే ఫుల్గా బిర్యానీ తినాలనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళాక ఫుల్ ఏసీ ఆన్ చేసిరండి. మనకు ఏసీ అస్సలు పడదు. ఒక్కరోజు ఏసీలో ఒక అరగంట ఉన్నాం అనుకో, తెల్లారి ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది అన్నట్టు. మన ఒంటికి ఏసీ అనేది పడదు. ఇంకనైతే నేను చీర కొంగు కప్పుకుంటే మా ఆయన అయితే చెద్దరు కప్పుకో తెస్తా అని అంటుండే వెటకారంగా. సరదాగా నవ్వుకున్నా. నేను ఉన్న మా ఆయన అయితే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటామండి, భార్యాభర్తల్లాగా కాదు. అట్లా ఉన్నప్పుడే భార్యాభర్తల బంధం అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి షేర్ చేసుకోగలుగుతాం. భర్త అనేటోడు పెత్తనం చెలాయించిండు అనుకో, భార్య అనేది ఏం చెప్పుకోలేదు, భయపడుతుంది అన్నట్టు. అదే ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసిండు అనుకో, ప్రతి ఒక్కటి భర్తతో షేర్ చేసుకుంటుంది. భార్యాభర్తల మధ్యలో దాపరికాలు అనేవి ఉండకపోతే ఆ ప్రేమ, ఆ బంధం అనేది బలంగా నిలబడుతుంది అని చెప్తా అండి. సరదాగా అయితే ఈరోజు ఇలా గడిచింది. నా ముచ్చట్లు విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అబ్బా. ఉంటా మళ్ళా.